కాకరకాయ పేరు వినగానే అయ్యో చేదు అని పారిపోకండి బాస్. ఈసారి కాకరకాయలను అలా చేదుగా కాకుండా గ్రేవీతో కలిపి ఫ్రై చేస్తే టేస్ట్ వేరే రేంజ్లో ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పెద్దమ్మ చేతి వంటకి స్వాగతం. కారం కారం మసాలా, చక్కని గ్రేవీ, కాకరకాయ క్రిస్పీ టచ్ మొత్తం కలిపి అన్నంలో కలుపుకొని ఒక ముద్ద తింటే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందుగా గ్రేడింగ్ చేసిన కాకరకాయలు తీసుకొని శుభ్రంగా నీటిలో కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి శనగగుళ్ళు, చూపించిన పోపు దినుసులు ఇవన్నీ వేసి ఎర్రగా వేయించుకోవాలి. వేయించిన పోపు దినుసులు ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఒక 2 స్పూన్లు కొబ్బరి పౌడరు అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాబెచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎర్రగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని స్లోగా తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. కొద్దిగా ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూను ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మళ్ళీ స్లోగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిన కాకరకాయ ముక్కలకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి మనం తినగలిగినంత కారం, ఉప్పు వేసి స్లోగా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా కొన్ని వేయించిన పల్లీలు ఇందులో వేసుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ గ్రేవీ ఫ్రై రెసిపీ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.